తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి సీటుని బీజేపీకి కేటాయించడంతో నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి కార్యకర్తలు అక్కడ ఉన్నటువంటి సైకిళ్లను కింద పాడేసి తొక్కుతూ కరపత్రాలను అయితే దగ్ధం చేసి నిరసనకు దిగారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం సీటును నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి కాకుండా బీజేపీకి కేటాయించడంతో రామవరంలో రామకృష్ణారెడ్డి నివాసం వద్ద తెలుగు తమ్ముళ్లు తీవ్ర నిరసనకు దిగారు. సైకిల్ కింద పాడేసి తొక్కుతూ కరపత్రాలను దగ్ధం చేశారు. కొంతమంది కార్యకర్తలు బిల్డింగ్ పైకి ఎక్కి దూకేందుకు ప్రయత్నించగా రామకృష్ణారెడ్డి వాళ్ళని వారించారు. కొంతమంది కార్యకర్తలు పెట్రోల్ పోసుకుని నిప్పండించుకునేందుకు ప్రయత్నించగా రామకృష్ణారెడ్డి తనయుడు మనోజ్ రెడ్డి అడ్డుకుని వారిపై నీరు పోశారు. దీంతో రామకృష్ణారెడ్డి కార్యకర్తలకు నచ్చజెప్తూ 42 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీతోనే తమ కుటుంబం సాగుతోందని, రేపటి నుంచి కుటుంబ సమేతంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజల యొక్క అభిప్రాయాలు కూడా తీసుకున్నాక 5 రోజుల తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పారు. అప్పటి వరకు కార్యకర్తలు సమన్వయంతో ఉండాలని, అంతా మంచి జరుగుతుందని రామకృష్ణారెడ్డి హామీ ఇచ్చారు. కొన్ని సందర్భాల్లో ఆయన భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. మొట్టమొదటిసారిగా మోనారెడ్డి గారి మొహంలో నిరాశ చూసారు. ఎందుకు సార్ ఆయన మొహంలో నిరాశ చూడలేక ఆయన మొహంలో మరలా ఆనందం చూడాలని నేను ఆ రోజు అనపర్తిలో ఏ విధంగా అయినా తెలుగుదేశం అభ్యర్థిని పెట్టాలి అని ఏకగ్రీవంగా గ్రామ పంచాయతీ ఎన్నిక జరగకూడదని